మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇంజనీరింగ్ విద్యార్థులకు ముఖ్య సందేశం ఇచ్చారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా దేశం సమాజం గురించి ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్లోని జేపీఎన్సీఈ ఇంజనీరింగ్ కళాశాలలో గుమ్మడి నర్సయ్యకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 1 లక్ష రూపాయల నగదుతో పాటు సన్మానం కూడా అందజేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించి విద్యను సమాజానికి ఉపయోగపడేలా మార్చుకోవాలని విద్యార్థులను ఆయన ప్రేరేపించారు. గంటన్నరకు పైగా విద్యార్థులతో మాట్లాడుతూ విలువైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు తనికళ్ల భరణి, న్యాయవాది మనోహర్ రెడ్డి, అశోక్ కుమార్, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పురస్కారాన్ని గుమ్మడి నర్సయ్యకు అందజేయడం గర్వకారణమని జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ పేర్కొన్నారు. అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఎట్లా చేసుకున్నా సరే సమాజానికి ఏ విధంగానైనా పనికొచ్చే ఒక అద్భుతమైన వ్యక్తి గుమ్మడి నర్సయ్య గారు. నేను నా జీవితంలో చాలా తక్కువ మంది మహానుభావులు, అంటే రాజకీయాలు ముఖ్యంగా, సత్తెనపల్లిలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక ఆయన ఉండేవారు, మహానుభావుడు. ఆయన బ్రహ్మచారి. ఆయన ఇంటికి తాళం కూడా లేదు. ఆయన ఇంట్లో ఒక మంచం, ఒక పడక కుర్చీ, ఒక కుండ, అంతే, దక్షాలు. రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ళు పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య గారిని నేను పర్సనల్గా చూశాను. ఆ తర్వాత గుమ్మడి నర్సయ్య గారికి వాళ్ళ సత్కారం అంటే కావాలని ఆయన చూడడానికి, ఆయన దర్శనం చేయడానికి, ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చాను. రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ కోసమే, ప్రజల కోసమే జీవితాన్ని ధారపోస్తూ తను సామాన్యంగా, అంటే ఒక నిచ్చెన ఉంటుంది. నిచ్చెన యొక్క పని ఏమిటంటే ఎక్కి పైకి వెళ్ళిపోతారు, నిచ్చెన అక్కడే ఉండిపోతుంది. ఒక పడవ ఉంటుంది, ఆ పడవలో యువతల నుంచి అవతల తీరం వెళ్ళిపోతాం, కానీ పడవ అక్కడే ఉండిపోతుంది. అలాంటి ఒక మహానుభావుడు నిజంగా ఇంకా ఈ రోజుల్లో, అంటే మనం బతుకుండగా కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారా అని ఒక్కసారి దర్శనం చేసుకుని, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ముట్టుకుంటే పుణ్యం మనకి. అలాంటి మహానుభావులు దర్శనం చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. విద్యార్థుల్ని కూడా నేను కోరేదే ఒకటే, విద్యార్థులారా, మీరందరూ మంచి ప్రతిభ కలిగినటువంటి, మీ చదువులో ఎటువంటి లోటు లేనటువంటి పద్ధతుల్లో మీరు ఎదగాలి. ఇలా మనం చూస్తున్నాం, ఈ వ్యవస్థ మారాలనే కోరిక, పట్టుదల, ఇంట్రెస్ట్ నాకొక్కరికే కాకుండా మీకందరికీ పెరగాలి. నా పార్టీ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప చిన్న పెద్ద తేడా లేని వ్యవస్థ రాదు. అందుకని చిన్న పెద్ద, ఉన్నోడు లేనోడు అనే తేడా లేని వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ కోసం ప్రయత్నించేద్దాం, ఆ ప్రయత్నంలో ప్రయాణం చేద్దామని నాకు నేర్పినటువంటి విషయం. అందుకనే ఇవాళ మనం అందరం చూస్తున్నాం, రోజు చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నించాల్సినటువంటి వాళ్ళు రోజు ఒకరు కనపడుతున్నారు. రోజు ఒకరిద్దరు కాదు, ఆయన కలెక్టరా, ఆయన మినిస్టరా, ఆయన తహసీల్దారా, ఎంపీఓనా, ఎంఆర్ఓనా, వీళ్ళందరినీ చూస్తున్నాం. రోజు ఒకరు దొరికిపోతున్నాడు దొంగలాగా. నేను ఈ మార్పు కోరుతున్నటువంటి దాంట్లో అవినీతికి సంబంధించిన విషయంలో పట్టుదలతోటి నన్ను అప్పుడప్పుడు అక్కడికి పోయినా కానీ, ఏంటండి మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇట్లుండటం ఏంటండి, సింపుల్గా ఉండటం అంటే ఎట్లుండాలి? నాకు ఓట్లు ఇచ్చినటువంటి జన్మంతా సింపుల్గా, చిన్నోళ్ళు, వెనకబడినటువంటి వాళ్ళు, సామాన్యులు, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి అవకాశాల కోసం ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండి ఆ ప్రజలందరితోటి ఓట్లేపించి నేను గెలిపిస్తే నాకు ఈ డిగ్రీకి వచ్చింది కాబట్టి, ఈ పదవి వచ్చింది కాబట్టి నేను అటపటాలుగా ఉండాలా? ప్రజలందరూ ఉండకూడదా? ప్రజలందరూ ఎప్పుడైతే మంచితో అన్ని అవకాశాలు కలిగి
సంతోషంగా ఉంటారో అప్పుడు నేను వాళ్ళలాగానే తయారవుతాను. ఇప్పుడు వాళ్ళకి వెనకబడే ఉన్నారు, వాళ్ళు సామాన్యంగానే ఉన్నారు, నేను సామాన్యునే. నేను ఇవాళ మీ అందరికీ కనపడుతుంది. మీరందరూ మంచోడు చెడ్డోడు అనేటువంటిది తేడా చూస్తూ ఆదర్శంగా ఉన్నారని ఇవాళ ఎవరి కోసం వావిలాల గోపాలకృష్ణ గారి గురించి మా భరణి గారు చెప్పారు. అట్లే నేను చూస్తున్నా ధర్మిల నాగిరెడ్డి గారు, ముచ్చలపల్లి సుందరయ్య గారు, వాళ్ళు గొప్పలే. వాళ్ళని స్ఫూర్తిని తీసుకొనే మేము పనిచేస్తున్నాం. నేను 5 సార్లు గెలిచిన, అంతకుముందు 78 నుంచి ఒక వ్యక్తిని గెలిపించిన, రూపాయి ఓటర్స్ని ఇవ్వలేదు. ఆ ఓటర్సే మా క్యాబినెట్కి వచ్చినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకి పెట్టారు. ఆ ఓటర్ పెట్టి ఆ ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ 25 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేసుకునేటువంటి పని చేశారు.